సల్మాన్ జీవితం ఆమె వల్లే నాశనం. బాలీవుడ్ స్టార్ షాకింగ్ కామెంట్స్. సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా పెళ్లిడు వయసు వచ్చిందంటే చాలు 3 లేదా 4 సంవత్సరాలు అటు ఇటు చూసుకుని తమకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటారు. అయితే సెలబ్రిటీల విషయానికి వస్తే కొంతమంది ఇండస్ట్రీకి చెందిన వారినే వివాహం చేసుకుంటారు, ఇంకొంతమంది బయట వ్యక్తులను వివాహం చేసుకుంటారు. అయితే ఇందులో కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటే మరికొంతమంది నచ్చిన వారిని సొంతం చేసుకోలేక ఒంటరిగా జీవిస్తున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో సల్మాన్ ఖాన్ కూడా ఒకరు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోగా దూసుకుపోతూ భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన వ్యక్తిగతంగా ఇప్పటికీ ఒంటరిగా ఉండటం గమనార్హం. 50 సంవత్సరాలు దాటినా వైవాహిక బంధానికి నోచుకోకుండా ఒంటరిగానే జీవిస్తున్నారు. దీనికి కారణం ఐశ్వర్యారాయ్ అంటూ సల్మాన్ ఖాన్ సోదరుడు సోహెల్ ఖాన్ ఊహించని కామెంట్లు చేశాడు. అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం. ఐశ్వర్యారాయ్ విశ్వసుందరిగా టైటిల్ గెలుచుకున్న తర్వాత బాలీవుడ్లో పాపులర్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్తో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి కొన్ని చిత్రాల్లో నటించటంతో వారి ప్రేమ మరింత బలపడింది. పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రధాన మీడియాలో వార్తలు కూడా వైరల్ అయ్యాయి. దీనికి తోడు వీరిద్దరూ 2 ఏళ్లు డేటింగ్ చేసుకున్నారు కూడా. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ బ్రేకప్ చెప్పుకున్నారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత సల్మాన్ ఖాన్ సోదరుడు సోహెల్ ఖాన్ తన అన్న ప్రేమ గురించి, బ్రేకప్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సోహెల్ ఖాన్ మాట్లాడుతూ, గతంలో ఐశ్వర్యారాయ్ సల్మాన్తో ఉన్న సంబంధాన్ని ఒప్పుకోలేదు. అయితే అది తప్పే. ఆ తర్వాత కాలంలో సల్మాన్ ఖాన్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. షూటింగ్ సెట్కే వెళ్లి ఐశ్వర్యారాయ్ని కొట్టి హింసించటంతో ఆమె దూరం చేసుకుంది అంటూ అసలు నిజాన్ని బయటపెట్టారు. అలాగే నా అన్నయ్య కష్టకాలంలో కూడా నేను అండగా నిలిచాను. అతను శారీరకంగా, మానసికంగా కూడా ఎంతో ఒత్తిడికి గురయ్యాడు. అందుకే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయాడు. ఒక రకంగా చెప్పాలి అంటే నాడు సల్మాన్ ఖాన్ ప్రేమను ఐశ్వర్యారాయ్ అంగీకరించి ఉంటే ఈరోజు మా అన్నయ్య కూడా పిల్లాపాపలతో సంతోషంగా ఉండేవాడు అంటూ సోహెల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇకపోతే సల్మాన్ ఖాన్ జీవితం నాశనం అవటానికి ఐశ్వర్యారాయ్ కారణమని ఇండైరెక్ట్ గా కామెంట్లు చేశాడు. ఇక బ్రేకప్ తర్వాత ఐశ్వర్యారాయ్ సల్మాన్ ఖాన్ ని దూరం పెట్టింది. దాంతో ఆయన ఎంతో ఇబ్బంది పడ్డారు. మానసికంగా కృంగిపోయారట. అంతేకాదు ఐశ్వర్య వెంట పడుతూ ఆమెకి ఎవరిని దగ్గర కాకుండా చేశాడనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఐశ్వర్యారాయ్ బ్రేకప్ వల్లే సల్మాన్ ఖాన్ ఇలా తయారయ్యాడని, పెళ్లికి దూరం అయ్యాడు అని నెటిజన్లు కూడా తమ అభిప్రాయంగా చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా ఇందులో ఏది నిజం అనేది సల్మాన్ ఖాన్కే తెలియాలి. మరోవైపు ఐశ్వర్యారాయ్ ఆ తర్వాత కాలంలో బిగ్ బి వారసుడైన అభిషేక్ బచ్చన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.